మా ద్వారా నీకు మహిమ, ఆ రీతిగా సంఘానికి క్షేమాన్ని కలిగించట కొరకుగా ప్రభువా నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఈ ప్రత్యక్ష కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ రీతిగా నీ మహిమార్థమై ఆత్మీయ జీవితంలో కృప వెంబడి కృప అనుభవిస్తూ నీ మహిమ కార్యముల కొరకుగా సాగిపోయే కృపను మీరే మాకు అనుగ్రహించి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని తగ్గించుకొని చూస్తున్నా, మేము హెచ్చిస్తూ పూజిస్తున్న పరిస్థితి. తండ్రి, ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చిన పిలుపులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంకా మా ప్రభువా కరెక్ట్ కావాల్సినటువంటి పిల్లలందరినీ కూడా మీరు నడిపించగలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని తగ్గించుకోవచ్చు, మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకోవచ్చు. మా ప్రభువుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ఒక చరణము పల్లవి పాడతాము. 532 532 729. నిశ్చయముగా నిన్ను దీవించదను, నిన్ను వృద్ధి పొందించినటువంటి పాట పాడుకుంటా. పల్లవి 4వ చరణం పాడతాం. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందించెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, గొప్ప జనముగా చేసెదను నిన్ను, నిశ్చయముగా ఆశీర్వదించెదను, గొప్ప జనముగా చేసెదను నిన్ను, నిశ్చయముగా ఆశీర్వదించెదను, నీ నామమును గొప్ప చేసెదను, నీ నామమును గొప్ప చేసెదను, ఆశీర్వాదముగా చేసెదను, ఆశీర్వాదముగా చేసెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందించెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మన ప్రభు మన ఆయుష్యం పొడిగించి
సజీవుల జాతులు మనం చేర్చి ప్రభు పాదాల చెంత తన పిల్లలుగా మనమందరం కూడా కూడి రావడానికి కొరకు ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభువుకు కృతజ్ఞులము, ప్రభు యొక్క ప్రేమ కొరకు రుణస్థులము. ఈ ఉదయ కాలంలో ఒక మాటను మనం చదువుకుందాము. ఇంకా దినాలుగా దేవుడు ఎవరితో ఏ రకంగా ఆయన వాగ్దానాలు చేస్తూ వచ్చినారో ఆ విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. యెరెమీయాతో దేవుడు ఎలాగో వాగ్దానం చేస్తూ వచ్చినాడో మనం చదువుతూ వచ్చినాము. ఆ ప్రకారంగా మోషేతో ఎలాగో దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడో కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా ఈ ఉదయ కాలంలో అబ్రహాంతో దేవుడు ఎలాంటి వాగ్దానం చేస్తూ వచ్చినాడో ఆ సందర్భాన్ని కూడా మనం చదువుతాం. ఆదికాండము 12వ అధ్యాయంలో మనం గమనిస్తే మొట్టమొదటిగా అబ్రహాము దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపు, అబ్రహాము దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఎంత గొప్పదో మనం చూస్తూ ఉంటున్నాం. మనం గమనిస్తే మొదటి వచనము, రెండవ వచనము ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకము నుండి, ఈ లోకములో ఉన్నటువంటి చెడుగు నుండి తన్ను ప్రభు ప్రత్యేకపరచడానికి కొరకు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో తన్ను ఆశీర్వదించడానికి కొరకు దేవుడి శ్రేష్టమైనటువంటి పిలుపును అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం గమనిస్తే మొదటి వచనము, రెండవ వచనము చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా ఉండువు. మూడవ వచనములో నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు, దూషించు వారిని శపించదు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. కాబట్టి ప్రభు ఒక శేషమును ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారు. భూమి మీద తన యొక్క ప్రజలుగా ఈ పాపము లోకము నుండి మనల్ని పిలుచుకొని ప్రత్యేకపరుచుకొని మనల్ని ఆశీర్వదించి మనల్ని ఆశీర్వాదకరంగా ప్రభు చేయట కొరకుగా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికతోటి మనల్ని ప్రభు నడిపిస్తూ ఆ ప్రకారంగా దేవుని కార్యాల కొరకు ఆ ప్రియ ప్రభు మనల్ని వాడుకోవడం ఆయన యొక్క సంకల్పం అవుతూ వచ్చింది. అలా అబ్రాము దేవుడు తను పిలిచినటువంటి రీతిగా విధేయ చూపిస్తూ వచ్చినాడు. ప్రభువుని వెంబడిస్తూ వచ్చినాడు. ఆ రీతిగా అనేక మరి ప్రజలకు తన్ను విశ్వాసులకు తండ్రిగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. దేవుని యొక్క పిలుపుకు లోబడ్డాడు.
అందుకొరకనే ఆ యొక్క విధేయులు చూపించినటువంటి తన యందు ఉంటూ వచ్చినటువంటి విశ్వాసమే విశ్వసించే వారందరికీ కూడా ఆయన ముందుగా విశ్వసించబోయే వారందరికీ ఒక తండ్రిగా దేవుడు తన్ను వాగ్దానం చేసిన ప్రకారంగా నడిపిస్తూ వచ్చినాడు. జీవితంలో ఎన్నో రకమైనటువంటి పరిస్థితులు, కుటుంబ జీవితంలో, సమాజ జీవితంలో వెళుతూ వచ్చినటువంటి ప్రతి పరిస్థితుల్లో దేవుని బిడ్డగా దేవుని కొరకై తన యొక్క ఆత్మీయ జీవితము దేవునికి ఒక నిజమైనటువంటి స్నేహితుడిగా, దేవునికి ప్రియమైనటువంటి దాసుడిగా, ఆ ప్రకారంగా ప్రభు మహిమార్థమై తన యొక్క ఆత్మీయ జీవితం దేవుని కార్యాల కొరకుగా వాడబడ్డటువంటి జీవితంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ప్రకారంగా గలతీ పత్రికలోనికి మనం వస్తున్నప్పుడు అబ్రహాముకు దేవుడు ముందుగానే సువార్త ప్రకటించినాడని, ఆ రీతిగా మన యొక్క జీవితంలో మనం కూడా దేవుని యొక్క ప్రజలుగా దైవ కార్యముల కొరకుగా అతి శ్రేష్టమైనటువంటి విశ్వాస జీవితంలో సాగిపోతూ వచ్చినప్పుడు ప్రభు మనల్ని అలాంటి విధానంలో ఆశీర్వాదకరంగా వాడుకుంటాడని ఆ చక్కటి మాట మనం చదవగలుగుతూ వస్తాం. ప్రభు పక్షపాతి కాడు. ఆయన ప్రతి దేవుని బిడ్డను ఆయన మహిమ కొరకుగా ఆశీర్వదించి ఆరుతుగా మనల్ని కూడా ఒక్కొక్కరిని అలాంటి విధానములు ఆశీర్వాదకరంగా వాడుకోవడానికి కొరకు దేవునికి ఎంతో ఇష్టమైంది. మనం చదివితే గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాస సంబంధులుగా విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు అంటున్నాడు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు మనం దీవించగోరినటువంటి దీవెన ఏమైనా ఉంది అని అంటే ప్రభువునందు విశ్వాసమే మనకు దీవెన. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన పిల్లగా చేయబడ్డాము. ఆ రీతిగా మన విశ్వాసులు ఇతరుల పాలువారగుట కొరకుగా అపోస్తల కార్యం 16:31 ప్రకారంగా ప్రభుని యేసు విశ్వాసం వచ్చుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానము మన నిత్య జీవితం నెరవేర్చబోట కొరకు, అది మన ఇంటి వారి కొరకే కావచ్చు, మన స్నేహితుల కొరకే కావచ్చు, మన ఇరుగు పొరుగు వారికి కావచ్చు, మన ప్రాంత వారికి కావచ్చు, అలా మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచం ఒక్కొక్క దేవుని బిడ్డ ద్వారా యావత్తు మనుషులు ప్రభువునందు విశ్వాసములు రాగలిగేటువంటి జీవితమే దేవుడు కోరినటువంటి గొప్ప వాగ్దానం.
కాబట్టి మన ఐశ్వర్యము ప్రభువు నందు ఆత్మీయత, మన ఆత్మీయ జీవితం ద్వారా మనుషుల్ని ప్రభువులోనికి నడిపించడమే ఆత్మను సంపాదించుకునేటువంటి గొప్పటువంటి జీవితం. కాబట్టి భూమి మీద ప్రభు మన ఆయుష్యం పొడిగించాడు అని అంటే ప్రభు బిడ్డలుగా మనల్ని ఆత్మలతో ఆశీర్వదించటానికి కొరకు ప్రభు మనల్ని ప్రేమించి ఇటువంటి ప్రశస్తమైనటువంటి వాగ్దాన్ని మనకి ఇస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన మహిమ కొరకుగా ఈ దిన పరిచర్య కూడా దేవుని కార్యాల కొరకుగా జరగవనని మన విశ్వాసముతో ప్రార్థించడానికి కొరకు ప్రభు ఇచ్చినటువంటి అవకాశం, ప్రభు పాల చెంత ఎంతో విశ్వాసముతో భారముతో ప్రార్థించుచు ప్రభు సన్నిధి మనం అనుభవించాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. కాబట్టి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఇలా ఉంది: జన సమృద్ధి కలుగుడు చేత రాజులకు ఘనత వచ్చును, జన క్షయము రాజులకు వినాశకరము అంటున్నాడు. కాబట్టి ప్రభు యొక్క రాజ్యములో ప్రతి దినము కూడా ఆత్మలు చేర్చబడుట, జనము సమృద్ధి కలుగుడు చేత రాజాది రాజు అయినటువంటి మన దేవునికి ఘనత కలగాలని ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానం. జనక్షయము రాజులకు వినాశకరము అన్నాడు. మన ప్రభువుకు ఆ రీతిగా ఆయన రాజ్యమునకు ఏ విధమైనటువంటి కొరత, ఆ ప్రకారంగా ఆయన రాజ్యమునకు నష్టం వాటిల్లకున్నట్లుగా మన యొక్క ఆత్మీయ జీవితం ద్వారా దేవుని నామానికి అవమానం రాకున్నట్లుగా, దేవునికే ఘనత కలిగినట్లుగా జీవించినటువంటి జీవితం ప్రభు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి జీవితం. కాబట్టి రాయబడిన ప్రకారంగా మిమ్మల్ని బట్టి కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది అంటూ వచ్చినాడు. కాబట్టి దూషణ పాలవుతే అది రాజులకు వినాశకరము, అది ఎంతో అవమానకరము అని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మన ద్వారా దేవునికి ఘనత కలిగే జీవితం ఏదైనా ఉంది అని అంటే మన ద్వారా జనములు సమృద్ధి కలగడం, అనేక ఆత్మలు రక్షించబడడం, నానా రకమైనటువంటి మనుషులు ప్రభువునందు విశ్వాసంలోకి రావడం అనేది మన ద్వారా దేవుని ఘనత కలిగే జీవితంగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ ఉదయ కాలంలో ప్రభు బిడ్డలుగా ప్రభు పాల చెంత మనకు ఉండబడినటువంటి ఏ విధమైనటువంటి అక్కర విషయమైనా సరే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించి ఆ రీతిగా ప్రభు మహిమ కొరకుగా మనం దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉన్నటువంటి ఆత్మీయ జీవితంలో మన యొక్క విశ్వాస ప్రార్థన ద్వారా ప్రభు పాలించేంత మనం కొనసాగుతూ వస్తాము. ఆ రీతిగా అంశాలు మనం ప్రార్థన చేస్తాము. మనకు మార్నింగ్ ఎంతో ప్రశస్తమైన సమయము, మనం వివరణంగా విశదీకరించి ప్రార్థించకుండా క్లుప్తంగా ఒక్కొక్కరు ఒక అంశము, అది వ్యక్తిగతంగా ఏదైనా భారభరితమైనటువంటి అంశం ఉంటే మరొక అంశాన్ని కలుపుకొని ఆ ప్రకారంగా ప్రార్థన చేస్తాము. ఆ రీతిగా అంశాన్ని మనం గుర్తిస్తాము. మొట్టమొదటిది
సార్వత్రిక సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాము. ఆయన రాకడ కొరకు సంఘం సిద్ధపడాలని, సంఘములో దేవుడు కోరినటువంటి పరిశుద్ధత, ప్రేమ, ఐక్యత, సంతోషము, సమాధానం, ఆత్మీయత ఎంతగానో వర్ధిల్లినట్లుగా మనం ప్రార్థిస్తాం. ఇది మొదటి అంశం. రెండవది, అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువుని ఎరగనటువంటి వారు ఎవరైనా సరే, విశ్వాసుల కుటుంబంలో అయినా సరే, ఆ ప్రకారంగా లోకములో పూర్తిగా ప్రభువుని ఎరగనటువంటి ఎలాంటి వారైనా సరే ప్రభు యొక్క ప్రేమను, ఆయన గొప్ప రక్షణ ఎరుగునట్లుగా అన్ని జనుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తాం. మూడవ అంశము, ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకై మనం ఒక్కొక్కరము ప్రార్థించడం మాత్రమే కాదు, ఈ దినాన ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి రాజ్య సువార్త, ప్రభుని యేసుక్రీస్తు వారి గురించినటువంటి రక్షణ సువార్త మన ద్వారా ప్రకటించబడినట్లుగా మనం విశ్వాసంతో కోరుకుంటేస్తాం. ఇతరులు పరిచర్య చేస్తారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అని మనము ఇతరుల కొరకు ప్రార్థించడమే మన యొక్క భారముగా కాకుండా, యెషయా వలె నన్ను పంపు ప్రభువా, నన్ను నీ కొరకుగా వాడుకో ప్రభు అని అటువంటి ప్రతిష్ఠితతో మనం ప్రార్థన చేస్తాం. మూడో అంశం, తలంపు ఏమిటంటే ప్రభు పని కొరకుగా ప్రార్థించే మనమందరం కూడా ఈ దినములు దేవుని కొరకుగా ఒక ఆశీర్వాదకరమైనటువంటి పాత్రగా వాడబాటు కొరకుగా, ప్రభు పని కొరకుగా పని వారి నిమిత్తం ప్రార్థించమని చెప్పిండు. వారిలో నేను, మనము ఆయన కార్యాల కొరకు సాగిపోనట్టుగా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ వస్తాం. ఆ ప్రకారంగా ప్రభు మహిమార్థమై ప్రభు గొప్ప కార్యముల కొరకుగా మనం సాగి వెళ్తూ వస్తాము. నాలుగవది, మరి అనారోగ్య పరిస్థితుల్లో వెళ్తున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తాం. నానా రకమైన సమస్యలు, రామారావు అనేటువంటి ఒక బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తాము. కిడ్నీ ఫెయిల్యూర్, హాస్పిటల్ ఉన్నాడు. ప్రభు తను కనికరించినట్లుగా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాము. దేవుని చిత్తమైతే 26వ తారీఖు ఆయన బ్యాప్టిజం చేసుకోవడానికి కొరకుగా ముందుకు వస్తూ వచ్చినాడు. అయితే తనకున్నటువంటి అనారోగ్య పరిస్థితి, హాస్పిటల్లో ఉన్నాడు. దేవుడే తను కనికరించినట్లుగా, తన మహిమ కొరకుగా తన విశ్వాసం తను రక్షించినట్లుగా ప్రార్థన చేస్తాము. ఆ ప్రకారంగా రాజు అనేటువంటి ఒక బ్రదరు పక్షవాతానికి గురయ్యాడు, పడక మీద ఉన్నాడు. యవనస్తుడే, మహా అంటే ఒక 40 లోపల ఉంటాడంతే. ప్రభు తను కనికరించి స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేస్తాం. అలా మన యొక్క ఎరుకలో ఉండబడినటువంటి అనారోగ్య బిడ్డల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఆ తదుపరి యవనస్తుల యొక్క భవిష్యత్ కొరకు, వారి యొక్క జీవితము దేవుని మహిమార్థమై యవన కాలములో రక్షింపబడి వారు చక్కగా ఈ యొక్క సమాజంలో దేవుని నా మహిమార్థమై యోసేపు వలె ఫలించినటువంటి బిడ్డలుగా ప్రభు వారిని వాడుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా ప్రభు మహిమ కొరకుగా మన యొక్క ఆత్మీయ జీవితం
దేవుని కార్యాల కొరకు సాగిపోవటం కొరకు ప్రాముఖ్యంగా ఈ చెప్పబడినటువంటి అంశాల కొరకుగా ఒక్కొక్కరు ఒక అంశం తీసుకునే రీతిగా ప్రార్థన చేస్తాం. మరి యొక్క అంశము ఈ దిన పరిచర్య, పలు చోట్ల జరిగేటువంటి ప్రతివిధ పరిచర్య. ఉదాహరణకు జగరగుట్ట పాపులేట్ నగర్ లో సంఘ ప్రార్థన ఉంది, అలా ఆల్వేన్ లో సంఘ ప్రార్థన ఉంది. ఆ ప్రకారంగా పలు చోట్ల ప్రార్థన కోడికలు ఉన్నాయి, బైబిల్ పట్టణాలు ఉన్నాయి, సువార్త కోడికలు ఉన్నాయి, గృహ కోడికలు ఉన్నాయి. నానా రకమైనటువంటి పరిచయంతా కూడా దేవుని మహిమ కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు జరిగినట్లుగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. ఒక్కొక్కరు ఒక్క నిమిషము ప్రభు మనం ప్రేరేపించిన ప్రకారంగా భారముతో మనం ప్రార్థన వెళ్తాము. ఆర్థిక దేవుని మహాకృప చేత గత సెలవు దినాల్లో కూడా పలు చోట్ల ప్రభు పరిచయం జరిగిస్తూ వచ్చినారు. జరిగించిన ప్రతి పరిచయంలో ప్రభు ఆస్వాదించి ఫలింప చేయనట్లుగా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆర్థిక త్వరగా మనం ప్రార్థన వెళ్తాము. ఆ ప్రకారంగా చురుకుతనముగా ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే మిగతా వారు మనం ఏకీవించి ఆమెను చెప్తాము. ప్రార్థన మరి జరుగుతున్నప్పుడు మ్యూట్ లో ఉందాము. ప్రార్థన ముగింపప్పుడు ఆమెను చెప్పడానికి అన్మ్యూట్ చేస్తాము. ఆ ప్రకారంగా తిరిగి మళ్ళీ ప్రార్థనలో మ్యూట్ లో పెట్టుకొని ఎంతో భారంతో ప్రభు సన్నిధానంలో ఆరుతిగా మనం ప్రార్థన చేస్తాము. మన దేశంలో ప్రపంచంలో పరిస్థితులన్నీ కూడా మనము చూస్తూ ఉంటున్నాము. మనం ఎంతో భారంగా ప్రార్థన చేయాలా. ప్రస్తుతము కాలిఫోర్నియా స్టేట్ అమెరికాలో ఎంత నష్టానికి గురైనటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉంటున్నాము. ప్రభు ఆ దేశ ప్రజలని, ప్రత్యేకంగా లాస్ ఏంజల్స్ ప్రాంత వాసుల్ని కరుణించి ప్రభు తన యొక్క గొప్ప రక్షణ చేతవని అలంకరించి పశ్చాత్తాపంతో వారు తిరిగి సమకూర్చబడినట్లుగా ప్రభు యొక్క సహాయం కొరకుగా మనం ప్రార్థన చేద్దాం. అలా మన ప్రభు మహిమార్థమై మనం సాగిపోదాము. ఉదయకాలంలో ప్రార్థన కొరకుగా మరి ప్రియమైనటువంటి బిడ్డలు పాలు పొందినట్లుగా మనకు కనబడుతున్నారు. ఇందులో బ్రాడ్ స్వర్డ్ వారు ప్రార్థన కొరకు ఆహ్వానించబడుతున్నారు. అలా ఎవర్ లాస్టింగ్ వారు కూడా ప్రార్థన కొరకు ఆహ్వానించబడుతున్నారు. ప్రార్థనలో పాలిభాగస్తులు అవడానికి కొరకు ప్రభు మిమ్మల్ని ప్రేరేపించి నడిపించినటువంటి విధాన్ని బట్టి ప్రభుని మనం స్తుతిస్తున్నాము. అనుదిన ప్రార్థనలో అరితిగా పాలు పబ్బులు పొందుచు దేవుని మహిమార్థమై ప్రభు కార్యాల కొరకు వాడబడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా మన ప్రార్థనలో వెళ్తాము. ఒక్కొక్కరు ఒక నిమిషము మనం ప్రార్థన చేస్తూ వస్తాము. భారంగా ప్రార్థన చేస్తాము. త్వరగా మనం ప్రార్థన వెళ్తాం. ప్రారంభించండి. ప్రేంగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాదము కొన్నాళ్ళు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి.
ప్రభా ఉదయకాల సమయంలో నీ పాదనతో చేరి ప్రభా ప్రార్థించడానికి నీ ప్రభా నీ ఘనమైన నామాన్ని ఆరాధించడానికి నీ స్తుతించడానికి నీ ప్రభా నీ ప్రియ బిడ్డలతో కలిసి విధంగా నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి హృదయపూర్తిగా నీ నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, దినం వెంబడి దినము నీ కృపావాత్సల్యత మా మీద కుమ్మరిస్తూ తండ్రి ప్రభా మమ్మల్ని ఆయన తండ్రి సమకూరుస్తూ వచ్చిన విధాన్ని బట్టి కూడా నీ నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. దేవా నాయన అబ్రహాం బట్టి నీ కొందనాలు స్తోత్రములు నాయన తండ్రి నువ్వు పిలుచుకున్న దేవుడు ప్రభా నాయన ప్రభా మరి అబ్రహాం ఇచ్చిన వాగ్దానాలు మా జీవితంలో మరి మాకును అనుగ్రహిస్తూ వచ్చిన దేవుడు ప్రభా అందుని బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. విధంగా మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు ప్రభా అందుని బట్టి నీ కొందనాలు ప్రభా మరి ప్రత్యేకంగా జీవించాలని ప్రభా అనేకులకు ఆశీర్వదకరంగా ఉండాలని ప్రభు నువ్వు తెలియజేసిన విధాన్ని బట్టి కూడా నీ కొందనాలు స్తోత్రంలో విశ్వాసంలో ముందు కొనసాగుతూ ప్రభా విశ్వాసంలో కొనసాగించి తండ్రి ప్రభా అనేకులను ప్రభా విశ్వాసము తిప్పేవారు ఉండడానికి నీ సహాయం చేస్తూ వచ్చే దేవుడు అని నీ నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. ఇచ్చిన అమూల్యం రక్షణ బట్టి నీ కొందనాలు స్తోత్రములు ఆయన తండ్రి ప్రభా తిన వెంబడి తినము తండ్రి రక్షణలో కొనసాగడానికి కూడా నీ కృపను అనుగ్రహిస్తారమ్మని వేడుకున్నాను. నీ పునరుద్ధాన శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తారమ్మని వేడుకున్నాను. ఈ విధంగా తండ్రి ప్రభా మరి ప్రత్యేకంగా తండ్రి ప్రభా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన స్థానిక సంఘాన్ని బట్టి ప్రభా నాయన సారథి సంఘాన్ని బట్టి కూడా నీ సందులో స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. దేవా కనికరించండి, కృప చూపించండి. ఇక సేవ పరిచయం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటారండి. సంఘంలో వాడబడుతున్న వారి కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను. వాక్యం ఇచ్చే వారి నిమిత్తం నీ సందులో ప్రార్థన చేయించున్నాను. పరిచారకుల నిమిత్తమే, సువార్థికుల నిమిత్తమే, బోధకుల నిమిత్తమే ప్రభా నాయన తండ్రి నాయన నీ సందులో ప్రార్థన చేయించున్నాను. పెద్దలు ఉన్న వారి నిమిత్తమే నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. కనికరించండి ప్రభా. మరి యొక్క సంఘాల్లో ఉన్న సమస్యలన్నింటిని పరిష్కరించే దేవుడు ప్రభా, దేవా నీతి న్యాయం జరిగించే దేవుడు, సత్యాన్ని జరిగించే దేవుడు ప్రభా, కృప చూపించండి ప్రభా. ప్రతి ఒక్కరికి ఏక మనసు, ఏకాత్మ, ఏకభావం, ఏక తాత్పర్యమునైనా మరి కలిగి ఉండి సేవా పరిచయంలో ముందు కొనసాగడానికి సహాయం చేస్తారమ్మని వేడుకున్నాను. దేవా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారమ్మని వేడుకుంటున్నాను. తద్వారా జల మధ్య నీ నామనికి ఎక్కడ అవమానం, దూషణ నాయన మరి అపకీర్తి కలుక్కున్నట్లు ప్రభా తండ్రి కృప చూపిస్తారమ్మని వేడుకుంటున్నాను. తండ్రి సహాయించండి దేవా, కృప చూపించండి ఆయన. విధంగా మరి నాయన హెబ్రోన్ సమస్యలు కూడా పరిష్కరించండి ప్రభా. నేను వారందరికీ కూడా నాయన తండ్రి మరి ఎవరైతే పెద్దలుగా వృద్ధాప్యులు ఉన్నారో వారిని కూడా మీరు కనికరించమని వేడుకున్నాను తండ్రి ప్రభా. ఎవరైతే తండ్రి ప్రభా వ్యతిరేకంగా తండ్రి మరి నాయన మరి జరిగిస్తూ వస్తున్నారో వారితో కూడా మీరు మాట్లాడుతూ రమ్మని వేడుకున్నాను ప్రభా. నీకు విరోధంగా ఏది కూడా నాయన ఆయుధం రూపం పడుకున్నట్లు ప్రభా దేవ ముందున్న సేవ పరిచర్య ఘనంగా జరుగునట్లు నువ్వు కృప చూపిస్తారమ్మని వేడుకున్నాను. పరిచర్య నీతి బిడ్డలు నీ వారు తండ్రి ప్రభా మరి నాయన మీరే దృష్టించమని వేడుకున్నాను. ఏమైతే విడిచిపెట్టినారో ప్రభా మరి నాయన దాన్ని సంపూర్తిగా వదులుకుని ప్రభా సేవ పరిచయలో పాల్పొందడానికి కూడా సహాయం చేస్తురండి. విధంగా తండ్రి మేము మా ఇంటి వారు నాయనని యెహోవాని సేవించే వారు ఉండడానికి సహాయం చేస్తున్నామని వేడుకున్నాను ప్రభా. సువార్త ప్రకటించే వారు కానీ సువార్త నాయన ఒక సువార్త పత్రికలుగా మా జీవితాలు నాయన మా యొక్క ప్రవర్తన తండ్రి మా నడవడి ఉండడానికి నేను సహాయం చేస్తున్నామని వేడుకున్నాను తండ్రి. కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. సార్థ సంఘంలో జరుగుతున్న సేవా పరిచయం అంతటి మీద నీకు ఆత్మముద్ర వేయమని వేడుకున్నాను. ఏది కూడా వృధా వ్యర్థంగా పోకున్నట్లు ప్రభా నిత్యత్వంలో నిలిచి ఉండి ప్రభా అనేకులు నాయన తండ్రి ప్రభా సంఘములు సమకూర్చబడి ప్రభా నాయన తండ్రి ప్రభా అనేక రాజ్యానికి వారసులుగా ఉండడానికి నీ సహాయం చేస్తున్నామని వేడుకున్నాను. నశించిపోతున్న ఆత్మల దగ్గరికి ప్రభా మరి నేను సువార్త వెళ్ళినట్లు సహాయం చేస్తున్నామని వేడుకున్నాను. ఈ విధంగా నాయన మమ్మల్ని మా కుటుంబాలని ప్రభా మా బిడ్డలను కూడా ఆ విధంగా తండ్రి ప్రభా సువార్త ప్రకటించే వారిగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని వేడుకున్నాను. ఈ విధంగా దినమంతట్లో కూడా నువ్వు కృపను అనుగ్రహించండి. ప్రత్యేకంగా మరి నాయన తండ్రి మరి మన ప్రియ విద్య నా యొక్క స్నేహితురాలు ప్రభా మరి ఆ యొక్క తండ్రి పద్మ టీచర్ని బట్టి నీ సందులో ప్రార్థన చేయించున్నాను ప్రభా. ఆమె కూడా తండ్రి క్యాన్సర్తో ప్రభా 4th స్టేజ్లో ఉంటుండగా ఆమెను కూడా దృష్టించమని వేడుకున్నాను తండ్రి. రక్షించుకోండి నాయన, ఆత్మక రక్షణ, శరీరానికి స్వస్థత మీరు అనుగ్రహించండి తండ్రి. కుటుంబాన్ని ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి. బిడ్డ ట్రీట్మెంట్ అంతటిని కూడా ప్రభా మరి దీవెనకరంగా ఉంచండి. ఇంక అనారోగ్యంగా పరిస్థితుల్లో బిడ్డలందరినీ చేసి సమర్పించుకుంటాను తండ్రి ప్రభా. కృప చూపించండి. నేను దీర్ఘాయుష్ని మీరు అనుగ్రహించే చక్కటి ట్రీట్మెంట్లు బిడ్డలకు దయచేసి నీ సాక్షులుగా రాబోయే దినాలు నీ కొరకు వాడబడేవారు ఉండడానికి సహాయం చేయండి. ఈ విధంగా నాయన కుటుంబాలన్నింటిలో కూడా చేసి సమర్పించుకుంటూ నా కుటుంబాన్ని కూడా చేసి సమర్పించుకుంటూ అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికరించే తండ్రి అని నమ్మిస్తూ తీస్తూ సాల్మాన్ బ్రదర్ని బట్టి విజయ మీరు సిస్టర్ని బట్టి దాన్ని బట్టి కూడా నీ కొందనాలు వారి సేవా పరిచయలో సహాయం చేస్తూ
దేవుడైన కృప చూపించిన దేవుడు ప్రభా, మరి ధనవంతుల పరిచయలో సహాయం చేయండి. ఆరోగ్యమును, క్షేమమును, భద్రతను మీరు దయచేస్తారమని అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధిక కలిగించే దేవుడు అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రియుడిని మరి ఆదిని సిస్టర్ను కూడా ప్రభా క్షేమంగా ఇండియాకి తీసుకొచ్చావని, గడుపు దినాలింట్లో కృపాక్షేమంలో బిడ్డ వెంట కుటుంబం వెంట వచ్చినట్లు సహాయం చేసే దేవుడు అని నమ్మిస్తూ తీస్తూ నా ప్రియుడు నా రక్షకును నా కొరకు త్వరలో అన్న ప్రభు యేసుక్రీస్తు నామమున బతిమాలి వినమ్మితే వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైనటువంటి మా దేవ, సర్వాధికారి, సర్వకృపానిధి, వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎంతైనా నమ్మదగినటువంటి తండ్రి, సమీపింపరాని తేజస్లాం రక్తం కలిగినటువంటి ప్రభు, మారని దేవుడు, మార్పు చెందినటువంటి దేవుడు, శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే నా గొప్ప తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా, నా నాయన పరిశుద్ధులైనటువంటి నీ బిడ్డలతో నేను కూడా చేరి మేము ఒక దర్శనం చేసుకోవడానికి నా ప్రభా, నా నాయన మీ సన్నిధిలో సాగిలపడడానికి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని ఆయుష్ను పొడిగించి సజీవురాలుగా ఉంచినందులకై హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభా, నా నాయన మరి దాసుని ద్వారా మా ముందుకు తీసుకుని వచ్చినటువంటి లేఖన భాగం బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవా నా నాయన అబ్రహాము వలె నా ప్రభా, నా నాయన విశ్వాసము కలిగి నీ సన్నిధిలో నా ప్రభా, నా నాయన ఇతరులను బట్టి పట్టింపు భారంతో ప్రార్థించడానికి సహాయం చేస్తారండి నా ప్రభా. మా ప్రార్థన మీకు అంగీకారంగా ఉండులాగా కృప చూపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. నా నాయన నిన్న దిన పరిచర్యలో మీరు చేసిన సహాయానికి వందనాలు స్తోత్రాలు. ఈ దిన పరిచర్యను కూడా నా ప్రభా మీ కృపకల హస్తాలకు అప్పగించుకుంటూ వస్తున్నాం. మీకు మహిమకరంగాను నా ప్రభా, నా నాయన విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి నా నాయన మేలుకరంగా ఉండులాగా నా కృప చూపించండి, సహాయం చేస్తారని నా ప్రభా. దయగలిగినటువంటి నా ప్రభా, నా నాయన అనుబంధ సంఘాల ద్వారా జరిగే పరిచర్యలను మీరే జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. పరిచర్యలలో నా ప్రభా, నా నాయన మీరు తోడుగా ఉంటూరండి. మీ స్థాన ప్రభా, నా నాయన మీ దైవదాసులందరికీ కూడా నా ప్రభా వారి బాధ్యతలో మీరు తోడుగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభా, నా నాయన మీరు ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి దైవదాసులందరికీ కూడా నా ప్రభా మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి నా తండ్రి. వారి పరిచర్య బాధ్యతలో మీరు తోడుగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి. పరిచర్యలన్నింటినీ కూడా నీరు కట్టి ఫలింప చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి. ప్రత్యేకంగా నా ప్రభా సాల్మన్ రాజు బ్రదర్ గారిని జ్ఞాపకం చేసుకుంటుందండి. మరి విస్తారమైనటువంటి పనులు బాధ్యతలు నా ప్రభా మీ మెండైన కృపను అనుగ్రహిస్తూ వస్తున్నారు తండ్రి. నా నాయన మరి శారీరక బలహీనతలన్నింటిలో కూడా మీ మెండైన కృపను అనుగ్రహించండి. మీ పునరుద్ధాన శక్తితో బలపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. బాధ్యతలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. సిస్టర్ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. పాప హోల్డాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. తన ఆరోగ్యాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని తన చదువుల్లోనూ రాకపోకల్లోనూ మీ యందు భయభక్తులు కలిగి జీవించే విషయంలోనూ తండ్రి నా నాయన మరి మీ జ్ఞానమునందు నా ప్రభ మీ దయందు పెరిగి పెద్దదొకటి కూడా మీరే సహాయకుడిగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి. దయగలిగినటువంటి నా ప్రభా, నా నాయన అనుబంధ సంఘాల ద్వారా నా ప్రభ మరి సువార్త కూడికలు, గృహ కూడికలు నా ప్రభా, యవనస్తుల కూడికలు, చిన్న బిడ్డల పరిచర్య, ఈ రీతిగా నా ప్రభా నా నాయన ఈ కూడికలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. సంఘ కూడికలను మీరు, సంఘ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. బైబిల్ పట్టణాలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. మరి మీ చిత్తం అయితే నా ప్రభ ఇది నాన్న సాయంకాలం మరి నా ప్రభ పాపిరెడ్డి నగర్ లో జరిగే నా ప్రభ సంఘ కూడికను, మరి ఆల్విన్ కాలనీలో జరిగే సంఘ కూడికలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. నా నాయన మరి ప్రతి కూడికి కూడా నా ప్రభ మీకు మహిమకరంగా జరిపించుకుంటూ రండి. దయగలిగినటువంటి నా ప్రభ నా నాయన మరి మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. సో మరి నా ప్రభ యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరో తెలియనటువంటి స్థితిలో అనేక మంది జనాంగం ఉంటున్నారు. అలాంటి వారికి నా ప్రభ నా నాయన మీ సువార్తను వినిపింప చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం తండ్రి. నా నాయన మరి నా ప్రభ నాగరికులుగా ఉంటున్నటువంటి బిడ్డల్లో నా ప్రభ మీ సువార్త వినిపింప చేసుకుంటూ రండి. నా ప్రభ అటవీ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి వారికి మీరు ఎవరో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు నా ప్రభ నా నాయన. అలాంటి వారికి కూడా నా ప్రభ మీ సువార్తను వినిపింప చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం తండ్రి. నా నాయన నశించి నరకానికి వెళ్లే స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా నా ప్రభ మీరు నా ప్రభ మీ మాటలను వినిపింప చేసుకుంటారండి నా ప్రభ. ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళటం మీకు ఇష్టం లేదన్నావు నా ప్రభ. మీ సువార్త మారుమూల గ్రామాలకు కూడా నా ప్రభ విస్తరించాలి నా తండ్రి. అలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా మీరు దయలు జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభ.
ప్రభా, దయగలిగినటువంటి నా ప్రభా నా నాయన ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభా నా నాయన మీరు నా తండ్రి నా నాయన మీ స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరూ కూడా దయలు జ్ఞాపకం చేసుకుంటురండి, సహాయం చేయండి నా ప్రభా నా నాయన కృప చూపించండి. ఆయా మరి సువార్త తెలియనటువంటి మారుమూల గ్రామాలన్నింటిలో కూడా నా ప్రభా నా నాయన మీ బిడ్డలైనటువంటి వారిని మీరు లేవనెత్తుకునే వారికి సువార్తను వినిపింపజేస్తారని నమ్మి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. దయగలిగినటువంటి నా ప్రభా నా నాయన మా ప్రియులు అనారోగ్యం పరిస్థితులు గుండా వెళ్ళే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. మరి కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుచున్నటువంటి నా బిడ్డను మీరు దయలో జ్ఞాపకం చేసుకో దేవా నా నాయన. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు నా ప్రభా. మీ గాయపడిన హస్తంతో తాకండి, ముట్టండి నా ప్రభా. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, స్వస్థత కార్యాన్ని జరిగించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. మరి రాజు అనే వ్యక్తిని కూడా మీరు నా ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభా. మరి జాండీస్ ప్రాబ్లంతో బాధపడుచుండగా నా ప్రభా బిడ్డను కూడా మీరు ముట్టండి తండ్రి నా నాయన. ప్రార్థనలకు ప్రతిఫలం అనుగ్రహించి దేవుడు నా ప్రభా, మా ప్రార్థనలకు నా ప్రభా నా నాయన నిండైన జవాబును అనుగ్రహించి దేవుడు తండ్రి. దయగలిగినటువంటి నా ప్రభా మా ప్రియులను మీరు ముట్టి స్వస్థపరచండి. ఇంకా అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్ళి మా బిడ్డలను మీరు దయలో జ్ఞాపకం చేసుకుని ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యాలను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి దేవా, సహాయం చేయండి. దయగలిగినటువంటి నా ప్రభా మీ చిత్తమైతే నా ప్రభా 26వ తారీఖున బాప్తీసాల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. నా నాన్న బాప్తీసాల కొరకు సిద్ధపడే ప్రతి ఒక్క బిడ్డను కూడా దయలో జ్ఞాపకం చేసుకుంటూ రండి తండ్రి. నా నాయన బిడ్డలకు కావాల్సినటువంటి నా ప్రభా ప్రతి ఒక్క ఈవిని కూడా మీ మెండైన ఈవులను నా ప్రభు బిడ్డలకు నా తండ్రి సమృద్ధిగా అనుగ్రహించి అది నాన్న ధైర్యంగా సాక్ష్యం చెప్పడానికి ప్రభా మరి బాప్తీసాల పాల్పంపులు పొందడానికి కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. నా నాయన అంత్య దినాల అపాయకరమైనటువంటి దినాల్లో మేము ఉంటున్నామని నా ప్రభా ఎన్నో సూచనలు మాకు కనబడుచున్నవి నా ప్రభా. ఈ రీతిగా నా తండ్రి మరి అమెరికాలో ఉన్నటువంటి కాలిఫోర్నియా రాష్ట్రంలో తండ్రి నా నాయన లాస్ ఏంజల్స్ అనే ప్రాంతాన్ని మీరు దయలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు తండ్రి. నా నాయన మరి మీ చిత్తం ఏమైనదో మాకు తెలియదు నా ప్రభా. అక్కడ జరిగినటువంటి నష్టాన్ని ఎవరూ పోడ్చలేరు. కానీ నా ప్రభా నా నాయన ఇంకను నా తండ్రి నా నాయన అది అలాగే కొనసాగింపబడకుండా నా ప్రభా మీరే కనికరం చూపించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఆ పరిస్థితిని బట్టి నా ప్రభా నా నాయన అమెరికాలో నా తండ్రి అనేక మంది నా ప్రభా నా నాయన మిమ్మల్ని గుర్తించడానికి సహాయం చేయండి. మిమ్మల్ని మా ప్రభా మిమ్మల్ని ఎరుగని దేశం కాదు నా ప్రభా. అయినప్పటికీ కూడా నా ప్రభా నా నాయన వారి నేత్రాలు మూసుకుపోయినవి నా ప్రభా. మిమ్మల్ని గుర్తించలేనటువంటి స్థితిలో ఉండి నా ప్రభా నా నాయన ఆ పరిస్థితులను కొని తెచ్చుకున్నారు. దేవాదాయంలో కనికరం చూపించండి తండ్రి, కనికరం చూపించండి. ఆ దేశం పట్ల నా ప్రభా నా నాయన నా ప్రభ మీ చిత్తాన్ని నెరవేర్చవలసిందిగా ఆ లాస్ ఏంజల్స్ ప్రాంతాన్ని నా ప్రభా నా నాయన మీరు కృపతో కనికరం చూపించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దయ చూపించండి తండ్రి. నా నాన్న ఈ రీతిగా నా ప్రభు యెరూషలేం కొరకు తండ్రి అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. కృప చూపించండి. సార్వత్రిక సంఘ పరిచయం మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి. దయగలిగినటువంటి మా దేవ ఈ రీతిగా నా తండ్రి మా ఆన్లైన్ కుటుంబంలో నా ప్రభు నా నాయన మరి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కూడా దయలో జ్ఞాపకం చేసుకుంటారండి. ఆయా పరిస్థితులు గుండా వెళ్ళే వారిని జ్ఞాపకం చేసుకో దేవా. ఇంకా నువ్వు నా ప్రభు నా నాయన అనేక మంది కుటుంబాలలో నా ప్రభ రక్షణ లేనటువంటి బిడ్డలు ఉంటున్నారు. దయలో కనికరం చూపించిన ప్రభా నా నాయన మా కుటుంబాల్లోనూ నా ప్రభ మా బంధుమిత్రుల్లోనూ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభ మీరు వెతికి రక్షించుకుంటూనండి తండ్రి. మీరు అక్కడ కొరకు నా ప్రభ ప్రతి ఒక్కరికి సిద్ధపాటును గ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దయగలిగినటువంటి మా దేవా నా నాయన మేము నా ప్రభ మీ రాజ్యానికి ఇచ్చే నా ప్రభ చేరుతామనే నిరీక్షణ అనుగ్రహించారు. అదే రీతిగా నా ప్రభ మా కుటుంబాల ద్వారా నా ప్రభ నా తండ్రి మేము నా తండ్రి నా నాయన మీరు వచ్చినప్పుడు మేము ఎత్తబడే గుంపులో ఉంటామనే నిరీక్షణ కూడా మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. మీరు అక్కడ కొరకు నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచండి. మీ రక్షణ చూపించండి నా తండ్రి. మీరు ఉత్తముడని తెలుసుకోవడానికి సహాయం చేయండి. మరి వేరే ఉత్తమమైన దాని కొరకు నా ప్రభ మేము నా ప్రభ ప్రాకులాడుటకు కొరకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను. కృప చూపించండి. దయగలిగినటువంటి నా ప్రభ ప్రతి అవసరత తీర్చే దేవుడు నా ప్రభ నీ సన్నిధిలో మోకరించినప్పుడు నిజంగా నా ప్రభ నా నాయన మాకు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించినటువంటి దేవుడు నా ప్రభ. ఈ రీతిగా నా తండ్రి రక్షణ లేని బిడ్డలను రక్షించుకుంటున్నాండి. ప్రత్యేకంగా మా అల్లుళ్ళిద్దరిని కూడా మీరు రక్షించుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నా. ఈ నూతన సంవత్సరంలో నా ప్రభ నా నాయన నీ బిడ్డలు రక్షింపబడి మీకు నమ్మకమైనటువంటి సాక్షులుగా ఉండటానికి నా ప్రభ సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభ ఈ రీతిగా నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలన్నింటినీ మీరు కృపామదర్శుని తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని నమ్మి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆన్లైన్ కుటుంబంలో నా ప్రభ నా నాయన మరి మీ సన్నిధికి ప్రార్థించటకు చేరిన ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి
లోపిస్తూ అడుగక మరిచి ఊళ్ళను ధారాళంగా అనుగ్రహించి గొప్ప దేవుడిని వందనాలు చెల్లిస్తూ నా ప్రభువును నూతనంగా వచ్చినటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారని నా ప్రభ వారి అవసరాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని నా ప్రభువును నా రక్షకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఎవరైనా సమయం పోనివ్వకుండా తరుణం చేసుకోనండి. స్వర్ణ సిస్టర్ ప్రార్థన చేస్తూ చేయండి. నా ప్రియమైన పరులకు తండ్రి, పరిశుద్ధులైన ప్రభా, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామను బట్టి 104 స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన తండ్రి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ఉన్నతమైన పరిశుద్ధమైన స్థలంలో నివాసం చే దేవుడు, తండ్రి ప్రార్థనలకు ప్రతిఫలం దయచేసే దేవుడు, ప్రార్థనకు జవాబును గ్రహించే ప్రియమైన తండ్రి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమించేసిన ఆయుష్ కొరకు, ఆరోగ్యం కొరకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో నీ ప్రియమైన బిడ్డలతో కలిసి ప్రార్థించడానికి ఇచ్చిన శ్రేష్టమైన తరుణం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ ప్రాణాత్మ దేహంలో నీ ప్రశస్తమైన రక్తాన్ని ప్రోక్షించుకుంటూ తండ్రి నన్ను కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచము. పాప బంధకముల నుంచి విడిపించడానికి మీరే శరీరుడికి లోకానికి వచ్చినందుకు వందనాలు. నీకు మాన్య యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా నీకు మహా ఉచితమైన కృప ద్వారా మీరు నాకు అనుగ్రహించిన ఈ యొక్క గొప్ప రక్షణ కొరకు సాగిలి పడుతూ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. రక్షింపబడిన నా యొక్క ఆత్మీయమైన జీవిత క్షేమం కొరకు మీరు అనుగ్రహించిన పరిశుద్ధమైన లేఖన భాగములు, పరిశుద్ధ ఆత్మడు తండ్రి, పరిశుద్ధుల సహవాసము తండ్రి, నీ మార్గంలో నడవాలనే ఆశను ప్రభు నాతో నాకు అనుగ్రహిస్తూ తండ్రి ఇంతవరకు నా జీవితంలో చేస్తూ వస్తున్న ప్రతి మేలు ఉపకారములు అన్నిటి కొరకు వందనాలు చేస్తున్నాను. తండ్రి మీరు అక్కడ ఎంత సమీపంగా ఉన్నదని ఎరిగి బహుభయం కలిగి తండ్రి లోకంలో జీవించడానికి నన్ను తండ్రి, నా యొక్క కుటుంబమును, నా యొక్క సంఘమును తండ్రి మీ యొక్క అక్కడ కొరకు సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. తండ్రి అబ్రహాం కలిగిన ఆ యొక్క బలమైన విశ్వాసమును తండ్రి మేమును తను వెంబడించే యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభు యొక్క నూతన సంవత్సరంలో అత్యధికంగా కలిగి ఉండటానికి దాని కొరకు నేను ప్రయాసపడటానికి మీరే నాకు సహాయపడతారమ్మని ప్రార్థిస్తున్నాను. తండ్రి నా యొక్క విశ్వాస జీవిత యాత్రను నీ వైపు మాత్రమే చూడటానికి సహాయపడుతురండి. లోకంలో ఎదురయ్యే అనేకమైన నష్ట పరిస్థితులన్నిటిలో తండ్రి మీరే దయ చూపించి అన్ని వేళలా మీరు నాకు తోడైండి నడిపిస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. నా విశ్వాసమును అధికం చేస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. తండ్రి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం మిమ్మును నమ్మిన యొక్క విశ్వాసమును ఎడతెగక మీ అందు నమ్మికించడానికి ప్రభువా నాకు దినదినము నేర్పిస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా నాకు భారం యావత్తు మీకు కరుణాస్తులకు అప్పగిస్తూ మీకు దయను కోరుతూ వస్తున్నాను. దయ చూపిస్తురండి తండ్రి. ఏదైనా సార్వత్రిక సంఘ పరిచర్య అంతటి కొరకు ప్రార్థిస్తున్నాను. దయ చూపించము తండ్రి. ఎక్కడైతే ప్రార్థన కొడుకులు, వాక్య కొడుకులు, హెబ్రోన్ పరిచర్య అనుకుని ఎక్కడైతే జరగవలసినదో సంఘ పరిచర్య అంతటిని మీ యొక్క కరుణాస్తులకు అప్పగిస్తున్నాను. మేము కుటుంబాలుగా మీ సందులో కనబడటానికి సహాయపడుతురండి. ప్రార్థన కొరకు సమయానికి వెళ్ళటానికి సహాయపడుతురండి. దైవజనులను మీ ఆత్మ చేత అభిషేకించి వాడుకుంటురండి. ఇద్దరు సార్వత్రిక సంఘ పరిచర్య అంతా మీ ఘనమైన నామమునకు మహిమార్థంగాను నిత్యత్వములు భద్రపరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా ప్రియమైన తండ్రి నిన్న జరిగిన సంఘ పరిచర్య అంతటిని మీరు నీరు కట్టి ఫలింపజేస్తారండి. తండ్రి మీ చిత్తమైతే 26 తారీఖు తన బాప్తిసాలు మీ నామకు మహిమార్థంగా జరిగిస్తారండి. 2 తలంపులతో ఉన్న వారితో మీరు మాట్లాడుతారండి తండ్రి. వారిని మీరు కరుణించి సమకూరుస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. నేను నామానికి మహిమార్థంగా పరిచర్య అంతా జరగటానికి సహాయపడుతారండి. ప్రతి విధమైన తండ్రి ఆటంకాల అభ్యంతరాల నుంచి తప్పించి మీ సన్నిధిని సమృద్ధిగా ఆ చోట్ల ఉంచుతారమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా తనగా దినాలు జరిగిన చెప్పాలి పరిచర్య అంతటిని కూడా కనికరించి అనేక మంది చిన్న బిడ్డలు మీరు ఆకర్షించారని నమ్ముతూ ఆ బిడ్డలు మీరు కనికరించి మీ ఆత్మ చేత సంధించి మీ కృప చేత రక్షించుకుంటున్నామని ప్రార్థిస్తున్నాను. దైవజనుల కొరకు, షేబాంటి కొరకు ప్రార్థిస్తున్నాను. దయ చూపించిన ప్రభా అంకులు మీరు కనుకరించి మంచి ఆరోగ్యం దయచేస్తారండి. నీ కృప చేత దినాలు జరిగిన యుఎస్ పరిచర్య అంతటిని ఫలభరితమైనదిగా చేస్తారండి. ఆంటీని కూడా మీరు కనుకరించము. కలిగిన ప్రతి శరీర సంబంధ రుగ్మతులన్నింటిలో దయ చూపించి బలాన్ని శక్తినిచ్చి ముందున్న సేవ పరిచర్య అంతటి కొరకు సిద్ధపరచము. ఈ విధంగా తండ్రి
బెత్వేగ కొరకు వందనాలు, ఎమ్మెల్యే గ్రహించడానికి కొరకు ప్రార్థిస్తున్నాను. దయ చూపించండి, కావాల్సిన మంచి ఆరోగ్యాల వరకు దయచేసిరండి. సేవా పరిచయ బాధ్యతలు అన్నింటిలో కూడా కరుణ చూపించండి. నేను మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన సాల్వన్ అన్న వారి పరిచర్య కుటుంబం కొరకు ఎంత భారం కలిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. దయ చూపించండి. ఆయన కావాల్సిన సంపూర్ణమైన మంచి ఆరోగ్యాలు ఇరువురికి దయచేస్తారండి. వారి యొక్క సేవా పరిచయ బాధ్యతలు అన్నింటిలో నీ పునరుద్ధార శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేసి మీ ఆత్మ నడిపింపును సమృద్ధిగా దయచేస్తారండి. నేను ఫిలదెల్ఫియాలోను, తన మోసపేటలోను, చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్య అంతటిని తండ్రి మీరే ఆత్మ సంబంధమైనదిగా, ఫలభరితమైనదిగా చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క కలిగిన ప్రతి బలహీనతలో, శరీర సంబంధమైన ప్రతి విధమైన పరిస్థితులన్నింటినీ మీరు ఎరుగుదురు. దయ చూపించండి ప్రభా. మంచి ఆరోగ్యాలు ఇరువురికి దయచేస్తారండి. ప్రేమించిన పాప హోళ్ళమ్మ కొరకు వందనాలు. హోళ్ళను మీరు కనుకరించము. మీ యొక్క దయందు, జ్ఞానమందు, నీ కృప బిడ్డ వర్ధిల్లుటకు మీరే సహాయపడుతురమ్మని, తన స్టడీస్ ని వర్ధిల్లింపు చేస్తురమ్మని, తనను ఆత్మీయంగా కూడా బలపరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. ఏ విధంగా సేవా పరిచర్య అంతటిని మీ యొక్క కరుణాస్తాలకు అప్పగిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆన్లైన్ లో కనెక్ట్ అయిన బిడ్డల యొక్క ప్రతి ఒక్కరిని మీరు ఎరుగుతారు ప్రభా. ప్రధానంగా ప్రియమంతని మామ కుటుంబాల్లో రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటారండి. నీవు నమ్మినప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడదని చెప్పిన దయగలిగిన వాగ్దానం మా అందరి కుటుంబాలు పక్షంగా మీరు నెరవేర్చి మీరు మహిమ పొందురమ్మని ప్రార్థిస్తున్నాను. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉదయ కుమారి వారి కోడలు లిడియా కొరకు, అలాగే దేనా ప్రగతి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రేమించేసిన గర్భఫలాలు మీరు కనికరించము. సేఫ్ డెలివరీ కొరకు బిడ్డలు మీరు సిద్ధపరచము. కావలసిన మంచి ఆరోగ్యాలు అనుగ్రహించి, దైవికమైన సంతానం అనుగ్రహించి, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. అలాగే సంతానం లేని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకుంటేనండి ప్రభా. నేను శోభా సుధీర్ కొరకు ప్రార్థిస్తున్నాను. జ్యోతి మహేష్ కొరకు ప్రార్థిస్తున్నాను. సురేఖ మ్యాథ్యూ కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే సునీత శ్రీనివాస్ కొరకు ప్రార్థిస్తున్నాను. దయ చూపించము. ఇంకెవరైతే ఉన్నారో నేను నిర్మల సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాను. సహాయపడుతురండి. కృపను అనుగ్రహించండి ప్రభా. నేను యొక్క సొంత సమయంలో వారి జీవితాల్లో నేను సంపూర్ణమైన సంతోషాన్ని దయచేస్తున్నాండి. నీవు మాత్రమే నమ్మదగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. నీ దయగలిగిన ప్రతి వాగ్దానాలు కుటుంబాల పక్షంగా నెరవేర్చము. నేను సునీత శ్రీనివాస్ కుటుంబాన్ని రక్షించండి. వారి యొక్క ఆర్థిక అక్కర్లు తీర్చము. జ్యోతి మహేష్ కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షిస్తురండి. అలాగే సువర్ణలత కొరకు, విష్ణుప్రియ కొరకు, అలాగే విజయ కొరకు ప్రార్థిస్తున్నాను. సేఫ్ డెలివరీ కొరకు ముగ్గురు బిడ్డల మీద సిద్ధపరచము. మంచి ఆరోగ్యాలు దయచేసి మీరు మహిమ పొందురమ్మని ప్రార్థిస్తున్నాను. అలాగే మా యవనస్తులందరినీ మీరు దర్శించండి ప్రభా. చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ చూపించండి. నిరీక్ష కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే స్థిరాన్ని కొరకు ప్రార్థిస్తున్నాను. హెలినా కొరకు ప్రార్థిస్తున్నాను. సీఎం కుమారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. బిడ్డలు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతుండగా సహాయపడుతున్నారండి. ఇంకా మా సంఘాల్లో తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారో బిడ్డలందరినీ పేరు పేరు మీ సన్నిధిలో జ్ఞాపకం తెచ్చుకుంటూ వస్తున్నాను తండ్రి. ఈ వీక్ లో జరిగే జేఈ మైన్స్ కొరకు, అలాగే మార్చ్ 1 నుంచి జరుగు తన ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు ప్రభా ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలు మీరు సిద్ధపరుస్తురండి. కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకాలు దయచేస్తురండి. అన్ని విషయాలు ప్రభా బిడ్డలు ప్రభా మీ నామానికి మహిమ తెచ్చేవారు గాను తండ్రి, వారి జీవితాల్లో మీ నామానికి మీ యొక్క వాకుకు ప్రథమ స్థానం ఇచ్చేవారుగా చేస్తున్నామని, రక్షించుకుంటున్నామని, మీ యొక్క దయందు జ్ఞానం ముందు పిల్లలను వర్ధలింప చేస్తున్నామని, వారి స్టడీస్ వారి యొక్క అతని భవిష్యత్ జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయమని బిడ్డలు మీ చేతిలో పెడుతూ అందుకు చేస్తున్నాను. అలాగే 10th ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. అందుబాటు మీరు కనుకరిస్తారండి. ఇంకా బిడ్డలందరినీ మీరు కనుకరించము. ఎగ్జామ్స్ కొరకు సంపూర్ణ సిద్ధపాటు దయచేస్తారండి. జ్ఞాపశక్తి దయచేస్తారండి. మంచి ఆరోగ్యాలు దయచేస్తారండి. బిడ్డల విషయంలో మీ చిత్తాన్ని మీరు నెరవేర్చి పిల్లలందరినీ మీరు రక్షించుకుంటున్నామని, అందరినీ మీరు దర్శిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా తండ్రి సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి తండ్రి, సైన్యములకు అధిపతి యెహోవాకు సూచనలు గాని మహత్కార్యాలు గాని మా పిల్లలు ఉండటానికి, వారి భవిష్యత్ జీవితాల్లో తండ్రి వారి జీవితం అంతట్లో మీకు లోబట్టడానికి మా యొక్క పిల్లలందరినీ మీరు యవనస్తులు మీరు దర్శించి రక్షించుకుంటున్నామని ప్రార్థిస్తున్నాను. బలవంతులను మీ చేతుల బాణములు వంటి వారిగా చేస్తున్నాండి ప్రభా. నీ వాక్కుకు విధేయత కలిగిన వారిగా చేయము. తల్లిదండ్రులకు తన మంచి పేరు తెచ్చే పిల్లలుగా, మీ నామను మహింపరిచే పిల్లలుగా మా యొక్క యవనస్తులు అందరినీ మీరు దర్శించి రక్షించుకుంటున్నామని, వారి స్టడీస్ అంతట్లో కూడా కృపను ఇస్తున్నామని ప్రార్థిస్తున్నాను. జడ్సన్ బట్టి వందనాలు. తన యొక్క భవిష్యత్ జీవితంలో మీ నాన్న మహిమార్థంగా బట్టి జీవించడానికి తన యొక్క సహోదరుడు తన ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా దయ చూపించి అన్ని విషయాల్లో ఆ కుటుంబాన్ని మీరు నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. శాంతి మీరు కనుకరించి క్షేమంగా నడిపిస్తూ వచ్చారు. ఆయన పవన్ అఖిల పరిచర్య కొరకు, అసలు పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. దయ చూపించి మీ నాన్న మహిమార్థంగా జరిగిస్తున్నాండి. వారు ఇక్కడ ఉన్న దినాలన్నింటిలో వారి పనులన్నింటిలో మీరు యొక్క కృపను గ్రహించి వారికి తోడయండి.
నేను మీరు మీ యొక్క క్షేమాన్ని భద్రతను ఆంటీకి తనకు మీరు దయచేస్తామని ప్రయాణం కొరకు మీరు తిరిగి సిద్ధపరుస్తామని ఈ విధంగా మా కుటుంబాలను ప్రతి అక్కర మీ యొక్క మహిమేశ్వరులు తీర్చము. ఇంటి నిర్మాణ విషయం ఇంతవరకు చేసిన మేలు కొరకు వందనాలు. ఆర్థిక అక్కల అవసరాలు అన్నింటిలో చాలని కృపనిచ్చి నీకు మహిమేశ్వరులు ప్రతి అక్కర తీర్చమని మీరు ఆశని తండ్రి ముందున్న జీవితం అంతట్లో మేము నమ్మకంగా సేవించడానికి ఆత్మీయంగా నా కుటుంబాన్ని వర్ధలింప చేస్తున్నామని పిల్లలందరినీ మీరు రక్షించుకుంటున్నామని చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎవర్ లాస్టింగ్ గాని బ్రాడ్ స్వర్డ్ గాని ప్రార్థించడానికి కొరకు ప్రభు పనులకు ముందు మా తండ్రి జీవంగల దేవ మయంగల రక్షక గడిచిన రాత్రంతా సుఖమైన దినం దయచేసి ఉదయకాల సమయంలో సజీవులకల ఉంచి మరొక నూతన దినం మాకు దయచేస్తున్నారు. తొందర ప్రభా తను మరి ఉదయకాలము మీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యం మాకు దయచేసి వచ్చినారు. మా ఇష్టం మరొక దినం పొడిగించి మరి మమ్మల్ని రీతిగా నిర్మించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. మరి ఉదయకాల సమయంలో మీ దాసుల ద్వారా మా గమనాన్ని తీసుకురాబడినటువంటి లేఖన మాట వందనాలు ప్రభా తండ్రి. మరి మేము కూడా తన విశ్వాసంలో ముందుకు కొనసాగటకు మమ్మల్ని మీరు సిద్ధపరిచి రావాల్సిన కోరుతూ వస్తున్నాం మా తండ్రి దేవా. మరి ఈ యొక్క దినము మరి మేము కూడా మరి నీకు పాద సన్నిధి చేరి మరి ప్రార్థన అంశాలు ప్రార్థించటకు మీరు మాకు సహాయం అనుగ్రహించి రావాల్సిన కోరుతూ వస్తున్నాం ప్రభా దేవా. మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి పరీక్షలన్నింటి కోసం ప్రయాసమ తండ్రి. ముఖ్యంగా హెబ్రోని కేంద్రంగా చేసుకొని మీరు జరిగిస్తున్నటువంటి పరీక్షలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా దేవ. హెబ్రోన్ పరిస్థితులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మరి పెద్దలైన వారి జ్ఞాపకం చేసుకుని ప్రభా అందరు కూడా ఐక్యత దయచేయండి. మరి ఇక మనసు ఏకభావంతో మిమ్మల్ని సేవించడానికి కృపను దయచేయండి ప్రభా. ఈ రీతిగా మరొకసారి మరి ఈ దిన పరిచర్య అంతటి కోసం ప్రయాసం ప్రభా. ఎక్కడెక్కడైతే మరి ప్రత్యేకమైన కోరికలు, ఎక్కడెక్కడైతే ప్రార్థన కోరికలు, ఎక్కడెక్కడైతే బైబిల్ స్టడీస్, ఎక్కడెక్కడైతే మరి నీ నామంలో చేరి వచ్చే బిడ్డలందరి కోసం ప్రయాసం ప్రభా. పరిచర్లన్నింటిలో మీరే మీ కృపా సహాయం అనుగ్రహించవలసిన కోరుతూ వస్తున్నా తండ్రి. మరొకసారి మా ప్రభా మరి అనారోగ్యంగా ఉన్న బిడ్డల కోసం ప్రయాసం మా ప్రభా. మీ ప్రియదాసులు ప్రభా రాజు బ్రదర్ కోసం ప్రయాసం తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మరి రామారావు బ్రదర్ తనకు జ్ఞాపకం చేసుకుని ప్రభా. మరి తనకు కూడా మరి కిడ్నీస్ మరి మల్టిపుల్ ఆర్గన్స్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. మీరే తనకు కూడా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి మా ప్రభా. స్వస్థపరిచేవో నేను సెలవిస్తూ వచ్చిన తండ్రి మీరే గొప్ప కార్యం జరిగిస్తారండి. తిరిగి మా ప్రభా మరి ఫిలియల్పైన జ్ఞాపకం చేసుకోనండి. మరి ఫిలియల్పైన ఆధారం చేసుకొని జరిగిస్తూ వచ్చిన పక్షులను పెట్టుకుని చెల్లిస్తున్నా ప్రభా దాన్ని. మరి ముఖ్యంగా రాని దినాల్లో 26th జనవరిలో ఉన్నటువంటి బాప్టిజమ్స్ కోసం ప్రయాసం ప్రభా దినాల కోసం మమ్మల్ని కూడా సిద్ధపరచండి. మీ దాసులను కూడా మీ అభిషేకం ఇచ్చి వాడుకుంటూ రావాల్సిన కోరుతూ వస్తున్నా ప్రభా. ఎవరైతే నీటి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చటకు సిద్ధంగా ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకున్న మా ప్రభా తను. మరి ఇంకా ఎవరైతే మరి 2 తలంపులతో ఉంటున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారిని కూడా మీరు సిద్ధపరచండి. మరి ఇంకా ఎవరైతే రక్షణ మరి నిశ్చయిత లేకుండా మరి ఉంటున్నారో వారికి కూడా సంపూర్ణ రక్షణ అనుగ్రహించండి. మరి వారు కూడా మరి బాప్టిజంలో మరి సంఘం యొక్క మరి సాక్ష్యం ఇచ్చటకు తను మరి వారిని సిద్ధపరిచి రావాల్సిన కోరుతొస్తుంది ప్రభా. ఆ దిన పరిచర్య అంతట్లో మీ కృపా సాయం కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభు. కాల సమయం నుంచి మరి అంతం వరకు తను మీరు మా మధ్య నుండి మీరు మరి మీ యొక్క కార్యములు జరిగిస్తూ రావాల్సిన కోరుతొస్తున్నాం ప్రభా తండ్రి. మరి ఇలాగన మరి ప్రతి పరిచర్యను మీరు దీవించండి. మరి ప్రతి ఒక్క పరిచర్యలో మీరే మాకు సహాయకుడు ఉండి నడిపిస్తూ రావాల్సిన కోరుతొస్తున్నాం ప్రభా. మరొకసారి మరి ఎవరైతే ప్రార్థన అవసరాలు కలిగి ఉంటున్నారో వారందరి కోసం ప్రయాసం ప్రభా. అనారోగ్యంగా ఉంటున్న ప్రియ బిడ్డలందరి కోసం ప్రయాసం తండ్రి. మరి నశించిపోయే ఆత్మల కొరకే ప్రయాసం ప్రభా. మరి ఈ దేశంలో మరి లోకంలో మరి ఇంకెక్కడెక్కడైతే నీ యొక్క రాజ్య సువార్త ప్రకటింపబడలేదు ఆ ప్రాంతాలన్నిటి కోసం ప్రయాసం ప్రభా దేవా. మరి ఇంకా ఎవరైతే మీ చిత్తంలో మీకు ఉద్దేశంలో ఉన్నాడో వారందరినీ కూడా రక్షించుకోవాల్సిన కోరుతూ వస్తాం ప్రభా తను. మరి లోకంలో చూసినట్టయితే ఇంకా అనేక మంది ఎంతో నిర్లక్ష్యమైన స్వభావంతో ఉంటున్నారు. తను వారి సువార్తను వింటున్నారు కానీ వారు అంగీకరించలేని పరిస్థితులు ఉంటున్నారు ప్రభా. తను వారిని జ్ఞాపకం చేసుకుని మా ప్రభా తను. మరి
విశ్వాసాలుగా మేము కూడా మరి ఆత్మల రక్షణార్థమై మరి భారంతో పట్టింపుతో ప్రార్థించే మనసును మాకు దయచేయండి. మరి అందరూ అంతటను నమ్మి విశ్వాసంతో మరి మిమ్మల్ని నమ్ముకోవాలని మరి మీరు సెలవిచ్చినటువంటి మాట పెట్టుకుని ఉన్నాను ప్రభా. తను మరి అంతం వరకు మరి మేము కూడా నమ్మకంగా మీ కొరకు జీవించే మరి కృపను మాకు కూడా అనుగ్రహించవలసిన కోరుతూ వస్తున్నాం ప్రభా. ఈ రీతిగా మరి అనేకమైన అంశాల కోసం ప్రయాసం ప్రభా. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితుల కోసం ప్రయాసం ప్రభా. తను మరి అంత దినంలో అపాయకరమైన పరిస్థితులు మమ్మల్ని కూడా ఉంచున్నారు. మరి ఎప్పుడు మరి మీరు అక్కడ ఉంటుందో మరి మీరు అక్కడ అంత పర్యంతం కూడా మేము కూడా సిద్ధంగా ఉంటకు మమ్మల్ని సిద్ధపరచవలసిన కోరుతూ వస్తున్నాం ప్రభా. ఇలాగను తండ్రి మరి జరిగిస్తూ వచ్చినటువంటి ప్రతి పరిచర్లన్నిటి కోసం ప్రయాసం తండ్రి. ఉదయకాలము మిమ్మల్ని కలుసుకునే భాగ్యం మాకు దయచేసిన విధానం అందరికీ వందనం స్తోత్రం చెల్లిస్తూ మరి దినమంతట్లో మరి మీరే మాకు కూడా కృపాసాయం అనుగ్రహించండి. తను మరి మీ దాసును కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా. తను మరి అక్కడ కూడా జ్ఞాపకం చేసుకునండి. వాళ్ళు చేస్తున్న సేవ పరిచయం దీవించండి ప్రభా. తను మరి ఇంకా మరి అనేక ఆత్మల రక్షణార్థమై వారిని కూడా మరి మీరు వాడుకుంటూ రావాల్సిన కోరుతూ వస్తున్నాం ప్రభా. తండ్రి మరి ఫిలియల్ఫీలో రాని దినాలు మరి ఇంకా బలమైన పరిచర్య తను మరి ఇంకా మరి అద్భుతంగా తను మరి ఆత్మీయమైన పరిచర్య మరి జరుగులాగా మీరు కృపను దయచేయండి ప్రభా. రాని దినాల్లో ఉన్నటువంటి మరి విబిఎస్ పరిచర్లు మీ మరి ప్రత్యేకమైన కూడికలు ఈ రీతిగా మరి ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలో మీరే మాకు సహాయం అనుగ్రహిస్తున్న కోరుతూ వస్తాం ప్రభా. తన్ని కృపను అనుగ్రహించండి దేవా. మరి మరొకసారి మరి ఆన్లైన్ లో జాయిన్ అయినటువంటి ప్రియ బిడ్డలు అందరి కోసం ప్రార్థన ప్రభా. ప్రతి వారి 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 యొక్క వసతి మీరే తీర్చండి మా ప్రభా. ఇలాగన మరి మీరే మాకు సహాయం అనుగ్రహిస్తున్న కోరుతూ అందరం స్తోత్రంతో యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. మనం ముగించుకుంటాము. బ్రాడ్స్వర్డ్ పేరుతో పాలు పొందిన వారు ప్రార్థించడానికి కొరకు మీకు ప్రేరేపణ ప్రవహిస్తూ ఉంటే 1 నిమిషం ప్రార్థన చేయొచ్చు. మనము ముగించుకుంటాం. ఓకే, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, చేస్తారా? ప్రేమ నమ్మకంలో ప్రేమకుమారుడు ఉదయకాల వేళ రక్తంతో కలిసి ఇలాగ ప్రార్థించటకు మా జీవితంలో మీరు మా రక్తాలను అనుభవిస్తూ వచ్చినారని బట్టి మీకు వందనాలు. ప్రత్యేకమైన పిలుపుతో మీరు ఈ లోకంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారని బట్టి మీకు వందనాలు. అయితే ఈ యొక్క పిలుపులు మేము పక్కన పడి కొనసాగటం మాకు కృపను కనపరిస్తూ కోరుకుంటూ వస్తున్నాం ప్రభా. మానవ మాత్రమైనటువంటి మేము కూడా ఈ లోక యాత్రలో మీకు లోటుపాట్లు కలిగినటువంటి వారు అనుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మరి యొక్క లోటుపాట్లన్నింటిలో మేము దాటుకొని ఇప్పుడు మరి లోక యాత్రలో ఆత్మీయ యాత్రలో లోక యాత్రలో ఇప్పుడు మరి నీ కొరకు నమ్మకంగా మేము జీవించడానికి కృప చూపిస్తాల్సిన కోరుకుంటూ వస్తున్నాం ప్రభా. మరి అలాగే మరి ఇప్పుడు మరి ఈ యొక్క సార్వత్రిక సంఘానికి జ్ఞాపకం చేసుకోండి. అనుకరిస్తూ వచ్చినటువంటి పరిస్థితులను మీకు ఆచరించుకుంటూ వస్తున్నాను ప్రభా. అలాగే మరి అనుగ్రహిస్తున్నటువంటి నెమ్మదిని బట్టి కూడా మీకు వందనాలు. దైవ సేవకులను జ్ఞాపకం చేసుకుంటారండి. వారి యొక్క కుటుంబ అవసరాలన్నింటి మీరు ఫిలిప్పీ 4:19 ప్రకారం మీరు మీ యొక్క అవసరాల నుంచి వారి యొక్క అవసరాల నుంచి మీరు తీసుకురావాల్సిన కోరుకుంటూ వస్తున్నాను ప్రభా. అలాగే మరి విశ్వాసం జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటున్నారో, ఎవరైతే మరి ఆసుపత్రులలో ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి యొక్క లక్ష్యాన్ని మేము ప్రార్థిస్తూ వస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే వారిని రక్షిస్తున్న కోరుకుంటూ వస్తున్నాను. మరి అక్కడ నుంచి ఇప్పుడు మరి మీ యొక్క విశ్వాసాలు మరి తోటి విశ్వాసాలు ప్రార్థన చేసిన యొక్క ప్రార్థనకు జవాబు దయచేసి దేవుడు వారిని మిమ్మల్ని నమ్మితూ స్తుతిస్తూ ఆనందిస్తూ వస్తాను. నేను స్తుతి ప్రార్థన శ్రీస్తు ఘనమైన శిష్యులను ప్రార్థించబడుకున్నాను తండ్రి. సరే, ముగించుకుందాము. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఈ ఉదయ కాలంలో మీరు మా గమనం తీసుకొచ్చినటువంటి వాగ్దానం కొరకు స్తోత్రాలు. మా మూల పితరుడు, విశ్వాసులకు తండ్రి అబ్రహాం యొక్క జీవితంలో తండ్రి నీవెంతో గొప్ప పిలుపుతో పిలిచినావు. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండు అని ఆ యొక్క శ్రేష్టమైన వాగ్దానమును అబ్రహాం జీవితంలో ఆశీర్వదించి నీ మహిమ కొరకు ఎంతో గొప్ప జనముగా మీరు చేస్తూ వచ్చినారు. విశ్వసించే ప్రతి ఒక్కరూ కూడా అబ్రహాము సంబంధులే అని మీరు రాపిస్తూ వచ్చిన మాట కొరకు స్తోత్రాలు. అనగా విశ్వాసానికి, విధేయతకు శ్రేష్టమైనటువంటి సంబంధిగా అబ్రహామును గురించి నీ వాక్యంలో రాపిస్తూ వచ్చినారు. అలాగున ఏమీ తెలియనటువంటి, ఎక్కడ వెళ్ళాలో తెలియనటువంటి విధానంలో కూడా విధేయత చూపించి నేను వెంబడిస్తూ వచ్చినాడు. అటువంటి శ్రేష్టమైనటువంటి విశ్వాసములో వచ్చి వారందరికీ కూడా అబ్రహాము సంతానం అని మీరు రాపిస్తూ వచ్చిన మాట కొరకు స్తోత్రాలు. ఈనాడు మా విశ్వాసములో ఇతరుల పాలు పంపులు పొందడం ద్వారా నా విశ్వాస సంబంధులు నా యొక్క ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు, నా ప్రయాసమైనటువంటి ప్రతిఫలమని మేము ఆనందించాలని నువ్వు కోరుతున్నావు ప్రభు అని స్తోత్రాలు. అలాంటి ఆత్మీయ జీవితంలో నీ బిడ్డలుగా నీ కార్యముల కొరకు ఈ దినము కూడా వాడుకోండి తండ్రి. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ కొద్ది జీవితం పూర్తిగా నీ కొరకు సద్వినియోగపరచబడే భాగ్యం ప్రసాదించండి. ప్రపంచంలో 450 కోట్ల మందిని నేను వెంబడించే ప్రజలుగా మీరు చేసుకున్నారంటే ఎంతమంది ఈ ఆత్మ రక్షణ విషయంలో దీపములో, దీపఖండముల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క వ్యక్తిని ప్రేరేపించి నానా రకాలుగా శ్రమల్లో, పోరాటముల్లో, పలు రకమైనటువంటి కొరతలు, ఇబ్బందుల్లో నేను గురించి ప్రార్థిస్తూ ప్రకటిస్తూ ఆత్మను ఆదాయపరుచుకున్నటువంటి సేవలో వాడుకుంటున్నటువంటి ప్రతి దాసుడు, దాసురాలు, విశ్వాసులందరి కొరకు పేరు పేరున మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి. సార్వత్రిక సంఘాన్ని స్వచ్ఛమైన సంఘముగా మీరు రాకళ్ళు ఎత్తబడినటువంటి ప్రజలుగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి, అనుదినము నీ అందరి పరిశుద్ధతలో, ప్రేమ, ఐక్యత, సంతోషము, సమాధానములో సార్వత్రిక సంఘాన్ని మీరే సిద్ధపరుస్తూ రావలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. అక్షర యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి, పాలస్తీనా, యెరూషలేము గత సంవత్సరముగా మరి పైబడి పోరాటం జరుగుతూ వచ్చింది. కాల్పుల విరమణ కొరకు తండ్రి పెట్టినటువంటి షరతులు అవి ఎంతగానో మరి యెరూషలేము కష్టంగా ఉంటున్నాయి. ఓ ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని, బందీల్ని విడిపించడానికి కొరకు 6,000 మంది టెర్రరిస్టుల్ని వదిలిపెట్టాలని ఆ డిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి రకరకాలుగా కలవర పరిస్థితిగా ఉంది. ఓ దేవా, నీవే న్యాయమైనటువంటి రీతిలో ఏది నీ దృష్టికి అంగీకారమో దాన్ని మీరు జరిగించుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఓ ప్రభువా, ఏ జీవాత్ముడు నశించి నా తండ్రి ఇష్టం కాదన్నావు. అందరూ అంతటా మారు మనసు పొందాలని మీ ఆజ్ఞ ఉంది తండ్రి. అలాగున వారి యొక్క పరిస్థితులన్నీ కూడా ఎరిగిన దేవుడు, మీ చిత్తానుసారంగా మీరు దర్శించి రక్షించుకోనమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగున స్థానిక సంఘాలంటి కొరకై మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఓ తండ్రి, మా మధ్యలో, మా చుట్టూ ఉన్నటువంటి సంఘాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోను. ప్రతి సంఘంలో జరిగినటువంటి నియామక కూటాల్లో ప్రతి దేవుని బిడ్డ మానక పాలు పొందటానికి కొరకు ప్రార్థనాపరులుగా, ప్రార్థన సంఘాలుగా మీరు ఆశ్రదించునైనా
నా మందిరమే ప్రార్థన మందిరం అన్నావు. ఓ తండ్రి, ప్రార్థన లేనటువంటి సంఘాలు మరి మీరు బాధపడుతూ వచ్చే రీతిగా తండ్రి ఆ యొక్క మందిరాలలో కాకున్నట్లుగా మీరు సహాయం చేయనైనా. నా మందిరం ప్రార్థన మందిరం అయితే మీరు దొంగలుగుగా చేస్తుందని కోప్పడుతూ వచ్చినారు. తన దేవుని పిల్లలు దేవునింటికి వచ్చి నమ్మకంగా ప్రార్థించడాని కొరకై అన్నా ప్రార్థనలాగా మా ప్రార్థనలు మీరు ఆశీర్వదించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రియ ప్రభువా. మీ కనికరము కటాక్ష చూపించండి. ఈ దినం మమ్మల్ని ఒక్కొక్కరిని వ్యక్తిగతమైనటువంటి సాక్షులుగా, కరపత్రములుగా నీ కార్యముల కొరకు మీరే బలపరిచి వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ఓ ప్రభువా. నీ మహిమా కార్యం జరిగించు. ఆ రీతిగా ప్రియ తండ్రి, అనారోగ్య పరిస్థితులు వెళ్తున్న బిడ్డలందరినీ కనికరించు. మాకు కూడా ఆయన బలహీన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు కరుణించు తండ్రి. నీ ప్రశస్త రక్తము చేత ప్రతి బలహీనతను కడిగి పరిశుద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రియ ప్రభువా. ప్రత్యేకంగా క్రానిక్ పేషెంట్స్ కొరకు ప్రార్థిస్తున్నాను. రాజు పక్షవాతానికి గురయ్యాడు తండ్రి. మరి ఒక సోడు రామారావు అని కిడ్నీ ఫెయిల్యూర్తో నిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ లో ఉన్నాడు. కనికరించు ప్రభువా, ఆదుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున ప్రియ తండ్రి, మరి యొక్క సహోదరుడు నరేష్ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ మీరు కనికరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం కృపను దయచేయమని వేడుకొనిచుంటున్నాం. ప్రియ ప్రభువా, మీ కటాక్షం చూపించండి. ఈ ప్రకారంగా అద్భుతం చేసి ఆదుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున యవనస్తుల యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్క బిడ్డని మీరు కనికరించి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరే ఆశీర్వదించి యవన కాలంలో ఆత్మీయంగా నీ కొరకు ఫలించడు కొమ్మలుగా మీరు ఆశీర్వదించండి. భవిష్యత్తును దీవించండి. నీ చిత్తమే నెరవేర్చుకుని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, వారి జీవితం సేవించడానికి కొరకై సిద్ధపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున్న ప్రియ తండ్రి, మీ దయ చూపించమని వేడుకొని చూచున్నాం. ఈ ప్రకారంగా నీ మహిమ కొరకుగా ఒక్కొక్కరి యొక్క అవసరత మీ చిత్తానుసారంగా తీర్చవలసిందిగా వేడుకొని చూచున్నాం. ఉదయకాలంలో ప్రార్థనలో పాలుపొలు పొందినటువంటి పిల్లల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక్కొక్క కుటుంబాన్ని మీరు దీవించి దీవెనకరంగా వాడుకోనండి. మీ దాసు శ్రీనివాస స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జయమస్టుడు కుమారుని కొరకు స్తోత్రాలు. మీ దాసుడు నీ కొరకు సాక్షిగా వాడుకొనము. తన స్వగ్రామంలోని పరిచర్యను మీరే జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా సుదీర్ఘ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సోదరి వినుతమ్మ కొరకు వీళ్ళ బ్లెస్ మెరకల కొరకు ప్రార్థిస్తున్నాం. శత్రువు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి శోధన పరిస్థితి నుంచి ప్రభువా కుటుంబాన్ని మీరే సమకూర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగే నా ప్రియ ప్రభువా, అలియాబాద్ ప్రాంతంలోని యొక్క సేవ నీ చిత్తానుసారంగా జరిగించిన చిన్న మందిని మీరు ఆశీర్వదించి నీ చిత్తమైతే ప్రభువా వారెంతో సంఘంగా స్థిరపడడానికి వారు కార్యం జరిగించండి. షామీర్పేట మండలమంతటినీ కూడా మీరు ఆస్వాదించి నీ గొప్ప కార్యం జరిగించని ప్రార్థిస్తున్నాం. బ్రాడ్స్ వర్డ్ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ మహిమాత్మై ఆధ్యాత్మిక భౌతికంగా వారి వద్దలు చేయండి. అసలు రాజు రత్నము కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లలకి జ్ఞాపకం చేసుకో నాయనా. నీ మహిమ కొరకు నీ దాసుని కుటుంబాన్ని, మరి తల్లిని ప్రసంగ అక్కను జ్ఞాపకం చేసుకో. విజయ్ని ఆర్థిక ప్రభువా శాంతిని జ్ఞాపకం చేసుకునైనా కుటుంబాలు మీ కృపలో వదిలి చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి.
అలాగున ప్రియ ప్రభువా, మీ దాసుడు లావణ్యమూర్తి గారి స్తోత్రాలు. మంచి వృద్ధాప్యములు ఉన్నారు, అయినప్పటికీ ప్రార్థనలో ఎంతగానో ఆశతో పాలుపవులు పొందుచు ఉన్నారు. మీరే వారి ఆరోగ్యాన్ని కనికరించి తుది శ్వాస వరకు నీ సన్నిధిలో కొనసాగే భాగ్యమును ప్రసాదించండి. ఆర్థిక నీ మహాకృప చేత వారి తోబుట్టు చాందనమ్మ గారిని మరి కోడల్ని ఓ ప్రభువా క్షేమంగా మీరు తీసుకుని వచ్చారు, మీకు స్తోత్రాలు. వారి యొక్క సమయం తండ్రి ఎంతో దీవెనకరంగా మీరు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన పనులన్నింటిలో మీరు సహాయం చేయండి. పవన్ పిల్లల్ని మీరు కాపాడండి. అఖిల దగ్గర లేనటువంటి కారణం చేత వారు బెంగపెట్టుకోనకుండా సహాయం చేయండి. మీ దయ చూపించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఓ ప్రభువా, కనికరం చూపించు. అలా సంతోష శర్లి ప్రభువా మరి మనమడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ యొక్క బాధలు మీ కృప చూపించి నడిపించు, సహాయం చేయమని విజ్ఞాపన చేస్తుంటున్నాం. సాక్షులుగా నీ కార్యముల కొరకు ఆస్ట్రేలియా ప్రాంతాలను మీరే వాడుకొనవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. జగదీష్ కొరకు, సుగంధి కొరకు, కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుడిని ఆత్మీయ క్రమక్రమంగా మీరు సమకూర్చి నీ సన్నిలో నిలబెట్టుకుంటూ వస్తున్నారు. మీకు స్తోత్రాలు. నీ ఉన్నతమైన ఉద్దేశం తనలో తన ద్వారా సంపూర్ణ నెరవేర్చుకో. సుగంధిని చిన్నవాడిని కూడా ప్రభువా ముంబై ప్రాంతం నుంచి మరి క్షేమంగా తీసుకురావాలని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. స్వర్ణ సిస్టరు ప్రవీణ్ కుమార్ బదులు పిల్లలు అంకిత ప్రణిత కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా మరి చిన్న బిడ్డ లో చదువులో ఉంటుండగా నీ బిడ్డను కాపాడు. ఆర్థిక నీ మహిమ కొరకుగా విజయవంతంగా వారి చదువు ముగించుకోవడం సహాయం చేయండి. తండ్రి నీ సంకల్పాల బిడ్డలు నెరవేర్చుకో. నీ సేవ చేయటానికి కొరకు బిడ్డలు ఆశీర్వదించు. మీ దాసుడు విశ్వాసాన్ని గనపరిచి నీ కొరకుగా సాక్షులుగా ఉద్యోగాలు వాడుకొని ప్రార్థిస్తున్నాం. యవన జడ్సన కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుడు విశ్వాసాన్ని గనపరిచి ఇంతవరకు యవన కాలంలో నీ సన్నిలో కొనసాగే భాగ్యం ఇస్తున్నాను. స్తోత్రాలు. తన తోబుడు దినేష్ కొరకు ప్రార్థిస్తున్నాం. స్టడీ గురించి సహాయపడుతూ వచ్చిన లండన్ లో తన యొక్క ఉద్యోగము రాబో దినాల్లో తన భవిష్యత్తు మీ చిత్తానుసారంగా జడ్సన్ ను ప్రభు దినేష్ జ్ఞాపకం చేసుకొని నీ సేవ చేయడం కొరకు బిడ్డను మీరు ఆస్వాదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. తనని మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ పొందండి. అలాగున ప్రియ ప్రభు మీ దాసురాలు విజయము గారు నారవ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహాకృప చేత ఇంతవరకు కుటుంబ పక్షాన మీరు చేస్తూ వచ్చిన మేలుటి కొరకై స్తోత్రాలు. నీ మయమార్థమై సాక్షి కుటుంబంగా నిలబెట్టుకునండి. తండ్రి కుమార్తె సరిత విజయరాజు మనబడిని సంఘ సహవాసంలో ప్రభువా ఇలాంటి నా ప్రాంతాల్లో బిడని మీరే బలపరిచి నీ మయం కొరకుగా వాడుకొనమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయనైనా మీ దయ చూపించు. ఆరుతుగా మరి కుమారుడు పనిభూషణ కొన్ని చిత్తమైతే మరి షార్ట్ పీరియడ్ గా తండ్రి లండన్ నుంచి రావాల్సి ఉంటుండగా కుమారుడిని కూడా మీరు సిద్ధపరిచి నడిపించు. తన భవిష్యత్తు ఈ చిత్తానుసారంగా ఆశీర్వదించము. ప్రత్యేకంగా బ్యాప్టిజంలో పాలు పొందటానికి కొరకు ఆత్మీయంగా తను సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయనైనా సహాయం చేయము. అలా పిల్లలు ఎలా నద్దుభూషణ జ్ఞాపకం చేసుకో. చిన్న వయసులో నేను సేవ చేయటానికి కొరకు చక్కగా మీరు వదిలి చేయమని ప్రార్థిస్తున్నాం. వీళ్ళ స్టడీస్ లో సహాయం చేయండి. మీ దోస్తులు వారి యొక్క కష్టాస్తమును మీరే కనికరించి ఇంటి నిర్మించడం సహాయపడుతూ వచ్చారు. సంపూర్ణంగా ముగింపు వరకు అన్నింటిలో మీరు సహాయం చేయండి. ఆర్థిగా రాంబాబు అనే వ్యక్తి 30 lakhs మా ప్రియులకు అప్పు ఇవ్వవలసినటువంటిది ఉంటుండగా తనకు నీ మనసు దయచేయనైనా సహాయం చేయను. ఆర్థిగా ప్రభువా ప్రతి అవసరతని మధ్య తీర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రియులకు ప్రేమ వారి కృతజ్ఞత కొరకు స్తోత్రం. దీవించని ప్రతిఫలం దయచేయండి. అలా మీ దోషమును కూడా స్తోత్రాలు ప్రసాదమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి మీరు ఇచ్చినటువంటి సంతాన కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ప్రవీణ దీనాన్ని అనంత కాలంలో మీరు ఆశీర్వదించారు, గర్భఫలం ఇస్తూ వచ్చినారు. ఆ రీతిగా బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని కృపలో భద్రపరచు, తగు జాగ్రత్తల మీద దయచేయండి. ఆ రీతిగా నీ మహిమ కొరకుగా రాబో దినాల కొరకు సిద్ధపరచుమని, క్షేమ గారి కాన్పు కొరకు సిద్ధపరచని ప్రార్థిస్తున్నాం. తండ్రి, కుమార్తె అశ్విని బలహీనంగా ఉంది. ఓ ప్రభువా, నీ పునరుద్ధరణ శక్తి పోయినైనా యవన బిడ్డ నీ కొరకుగా మంచి ఆరోగ్యవంతురాలుగా మీరే తన్ను బలపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. కుమారుడు డేవిడ్ గవర్నమెంట్ జాబ్స్ కొరకు ప్రయాసపడుతున్నటువంటి ప్రయాసం మీరు ఆశీర్వదించి నీ మహిమార్థమై తన ప్రయోజన ప్రతిఫలాన్ని మీరు దయచేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. ఉన్నత ఉద్దేశం నెరవేర్చుకు మీ దాసురాలు స్థిరమైన తోబుడు స్తోత్రాలు లోకన్నా మీ దాసురాలు మేరీ నయ్యమిస్తారు పిల్లలు సాధక్ షాలోం అబిగేల్ కూడా ప్రార్థిస్తున్నాం. రాజు బ్రదరు ఆరితిగా మార్తస్టర్ పిల్లలు శారా సుజన్ స్టీఫెన్ కూడా ప్రార్థిస్తున్నాం. ఆరితిగా థామస్ బ్రదరు అనురాధన కుటుంబం ప్రార్థిస్తున్నాం. మీ దాసులు వరుణ స్థలాలని సేవలో ఉన్నారు, మీరు వారిని బలపరిచిన వారి ఉద్యోగాలు పర్మనెంట్ అవునట్టుగా చేయని ప్రార్థిస్తున్నాం. అలా సుజాతమ్మ గారు, రంగయ్య గారు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కుమార్ కవిత శైలేందర్ రక్షణ కొరకు, రూతు రాకేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. రూతుకి ఇచ్చిన మరొక ఫలం కొరకు స్తోత్రం. మంచి ఆరోగ్యములో ఉంచండి. సోలమన కుటుంబానికి జ్ఞాపకం చేసుకోవడము. ఓ ప్రభువా, మా దిన ప్రార్థన ఆలకించు. రంగయ్య గారి యొక్క హృదయాన్ని మీద తెరవడి తండ్రి. నీ అద్భుతం వెలుగు తనకు బయలుపరుచుకొని రక్షణ నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున జయమ కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. శ్యామల స్తోత్రాలు ముగ్గురు కుమార్తెను జ్ఞాపకం చేసుకున్నాము. సుకన్య అనిలు పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు, సునీల వెంకటరమణ మనముడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. భాస్కర్ లో వెంకటనే రక్షణ కార్యం జరిగించి వారికి ఇచ్చిన మంచి ఉద్యోగాలు అది నీవిచ్చిన కృపయే. ఓ ప్రభా, నీవు కోరినటువంటి వారి హృదయాన్ని నీకు అర్పించుకొని వారి ఆత్మను రక్షించబడట కొరకు నీ మంచి కార్యం జరిగించని ప్రార్థిస్తున్నాం. మీ దాస విశ్వాసాన్ని గణపరచు. దర్శన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. సుజన కుటుంబాన్ని మీరు ఆదరించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దోషాలు కెంపముడి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయ బ్రదరు గత కాలం ముందు మీరు కనికరించి హార్ట్ సర్జరీలు సహాయపడి ఆయుష్యం పొడిగించి కృపలో మీరు నడిపిస్తూ వస్తున్నారు. స్తోత్రాలు. నీతిమంతుల సంతానం మీ దాసు దేవసాయం నాయన అమ్మ కొరకు స్తోత్రాలు. సంగారెడ్డిలో ఆరంభ విశ్వాసులుగా ప్రభువా ఆ గొప్ప కుటుంబంలో నుంచి మీ దాసు తీసుకుని వచ్చి ఈ జగరుగుట్ట ప్రాంతాల్లో కూడా మీరు ఏర్పాటు చేసుకొని నీ మహిమ కొరకుగా తండ్రి వాడుకుంటూ వచ్చిన సాధన కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ముగ్గురు కుమారుడు స్తోత్రాలు. జేమ్స్ ఆండ్రూని జ్ఞాపకం చేసుకొని వీళ్ళ యొక్క భవిష్యత్తు మీ చిత్తానుసరంగా ఆస్వాదించండి. సహాయం చేయని ఆయన చిన్నడు మైకిని జ్ఞాపకం చేసుకుంటున్న ఆరోగ్యాన్ని కనికరించుకుని ప్రార్థిస్తున్నాం. బస్సు మా మధ్యలో లేనటువంటి కొరత ఏర్పడింది, మీరే కనికరించు. సుధామని పిల్లల జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఆదరించండి, సహాయం చేయండి. అలా ప్రియ ప్రభువా, ప్రియలను జ్ఞాపకం చేసుకోరు. నీ మహిమ కొరకుగా నీ కార్యముల కొరకు ధైర్యంతో ముందు సాగిపోయే భాగ్యం ప్రసాదించండి. ఒకరికొకరికి ఒక తోడుగా భూమి మీద ప్రభువా ఆ ప్రకారం మీరు ఏర్పాటు చేస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. నిరీక్షణతో నీ కొరకు సాగిపోయే భాగ్యం ప్రసాదించండి. పసి పిల్లలు తన యోహన్న సోదరుని జ్ఞాపకం చేసుకో. టీనేజ్ లో ఉన్నారు, బిడ్డలను కాపాడండి. వారి చదువులో మీ కృప ఇచ్చి నీ మయం కొరకు నడిపించిన ఆయన తండ్రి వలే ఉండి నడిపించు, కాపాడు. నీ మయం కొరకు సాక్షులుగా తండ్రి విడిచిన సేవను కొనసాగించే భాగ్యం ప్రసాదించు. తండ్రి మీద ఆరోగ్యాన్ని కనికరించు. లడ్డు చెట్టు మీరు జ్ఞాపకం చేసుకో. మెఫన్ ఆరోగ్యాన్ని కనికరించండి. సోలమను తన కుటుంబం అబ్రాడ్ వెళ్ళడానికి ప్రయాసపడుతుండగా ఫలింపచేయ ప్రార్థన చేస్తున్న హ్యాన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోరు. ఓ ప్రభువా, మీ దయ చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున్న నీ మయం కొరకు గొప్ప కార్యం జరిగించండి. సహాయించి విశ్వాస తరములో
పిల్లలు కొనసాగునట్లుగా మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. కానీ మీ దాసుగారు ఉదయశ్రీ కొరకు ఎనిమిది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో చక్కటి బ్రాటప్ లో మీ దాసుని తండ్రి కాలం నుంచి మా ప్రభువా శ్యామనగర ప్రాంతాల్లో మీరు ఏర్పాటు చేసుకొని వాడుకుంటూ వచ్చినారు. ఆ యొక్క విశ్వాస తరమే మీ దాసుడు వారి సేవలో కూడా కొనసాగే భాగ్యం ఇస్తున్న స్తోత్రాలు. కుమారుడు అభిషేక్, ఏరన్, లిడియా యుఎస్ లో ప్రభువా వారికి ఉద్యోగాల్లో మీ కాపుదల భద్రత ఇచ్చి తండ్రి నీ మహాకృప చేత అమెరికన్ ఓడలుగా మీరు ఇచ్చి ప్రభువా లిడియాను కుటుంబంలో వారు ఐక్యపరచబడి కట్టబడి జీవిత కాలంలో ఒక అద్భుతమైన కార్యం అనంతకరం జరిగించి గర్భఫలం ఇస్తూ వచ్చినావు. లిడియా యొక్క మరి ప్రసవం సమీపం అవుతుండగా తండ్రి మార్చి మాసంలో నీ మహిమ కొరకు మంచి ఆరోగ్యములో ఉంచు. ఓ ప్రభువా నీ మహిమార్థమై ఒక సాక్షి కుటుంబంగా బిడ్డ మీరు కాపాడు. నీ కార్యముల కొరకు వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ తండ్రి కుమార్తె కెనడాలో ఉంది. రేచలు మీరు జ్ఞాపకం చేసుకుని అయినా సహాయం చేయము. నీ కొరకు యవన కాలంలో బిడ్డను కాపాడు. ఎలాగైతే కుమారుడు కుటుంబం సహాయపడుతూ వచ్చినారో కుమార్తె విషయంలో పొరపాటు జరగకుండా మీరు కార్యం జరిగించు. నీ మనసును కనపరుచుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దోస్తుల యొక్క తల్లిగారు మేరాటి వరకు ప్రార్థిస్తున్నాము. ఏలూరు ప్రాంతంలో ఆరంభ విశ్వాసులుగా ప్రభువా మీ దోస్తులు మనం వాడుకుంటూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. వారి సంతానం భూమి మీద మీరు ఆశీర్వదించి మరి మీ దోస్తులకు తోబుట్టు విజయశ్రీ విక్రమధుడు పిల్లలు ప్రభువాని సేవలో నీ కార్యం సాగిపోయే భాగ్యం ఇస్తున్నారు. మీకు స్తోత్రం. దీవించండి. దీవెనకరంగా వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున అన్నయ్య కుటుంబానికి జ్ఞాపకం చేసుకో. విజయశ్రీ కుమారుడు వివేక భవిష్యత్తు కూడా ఆలస్యం అవుతుంది. ప్రభువా మీరు సహాయం చేయండి. ఇలాగున ఫిలదెల్ఫియాలో ఉండబడిన ఒక కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకో. 26th బ్యాప్టిజం వారి ప్రిపరేషన్ సహాయం చేయండి. ఓ ప్రభువా మీ దయ చూపించు. అన్ని సంఘాలు నీ రక్తమించి కొనుక్కున్నటువంటివి, భేదాలు లేకుండా ఏ విధమైనటువంటి పక్షపాతాలు లేకుండా ఒకరికొకరు ప్రార్థించుకోవడం, ప్రోత్సహించుకోవడం, ఈ రాజ్య విస్తరణ కొరకు సాగిపోయే భాగ్యం ప్రసాదించండి. ఆ సంఘారెడ్డి అనుభవ సంఘాల్లో హెబ్రోన్ ద్వారా సార్వత్రిక సంఘములో ప్రపంచంలో ఉండబడినటువంటి సకల భక్త కోటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ చలను రామ సిద్ధపరచు. నీ గొప్ప కార్లకు రాయత్తపరచు. గత హాలిడేస్ లో పలుస్తోర్లు ధరిస్తూ వచ్చినటువంటి పరిచయంతటి మీరు దీవించు. దీవెనకరంగా వాడుకోనమని దినమంతుని కొరకు పిల్లలు స్కూల్స్ కు, కాలేజెస్ కు, ఆర్థిక పెద్దవారు మరి ఆఫీస్ కు డ్యూటీ బాలు వెళ్ళవలసి ఉంటుండగా ఒక్కొక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుని అయినా నీ సరి తోడుగా ఉంచండి. ఆర్థిక నీ మహిమ కొరకుగా మీరే వారి వారి బాధ్యతల్లో సహాయం చేసి నడిపించుమని నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకొనిచ్చు, మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఈ కాలం ఒక చిన్న చుక్కగా సార్వత్రిక సంఘంలో మేము చేరుకొని కోటాను కోట్ల మంది దేవుని పిల్లలు ప్రార్థన చేస్తుండగా వారి ప్రార్థనలో మా ప్రార్థన కూడా చేర్చుకోవచ్చు. మమ్మల్ని ఆశీర్వించినైనా మా ముగింపు శ్రేష్టమైనది కావచ్చు. మా విశ్వాసంలో అనేకులు పాల్గొన పొందే భాగ్యం అనుగ్రహించుమని నీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపిస్తూ ఆ ప్రభువుల ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డగా మనతో సర్వలోకల సకల భక్తులు తన దాసులతో సదాకాలం తోడుగా నడిపించుగాక. ఆమేన్.